మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని హైదరాబాద్కు తీసుకొచ్చారు ఏపీ సిఐడి పోలీసులు. మారిషస్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి ఎయిర్ ఇండియా విమానంలో శంషాబాద్కు తీసుకొచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సిఐడి ఆఫీసుకు తరలించిన పోలీసులు కాసేపట్లో గంగిరెడ్డిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. రోడ్డు మార్గం ద్వారా ఈ బడా స్మగ్లర్ను కర్నూలు తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే సిఐడి ఆఫీసు నుంచి మరో రహస్య ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది. మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని హైదరాబాద్కు తీసుకొచ్చారు ఏపీ సిఐడి పోలీసులు. మారిషస్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి ఎయిర్ ఇండియా విమానంలో శంషాబాద్కు తీసుకొచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సిఐడి ఆఫీసుకు తరలించిన పోలీసులు కాసేపట్లో గంగిరెడ్డిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. రోడ్డు మార్గం ద్వారా ఈ బడా స్మగ్లర్ను కర్నూలు తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే సిఐడి ఆఫీసు నుంచి మరో రహస్య ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన ఈ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ఏడాదిన్నరగా విదేశాల్లో తలదాచుకున్నాడు. 2003లో అప్పటి సీఎం చంద్రబాబుపై హత్యాయత్నం చేసినట్లు గంగిరెడ్డిపై ఆరోపణలున్నాయి. గతేడాది ఏప్రిల్లో ఎర్రచందనం కేసులో కర్నూలు పోలీసులకు పట్టుబడ్డాడు. మే 16న బెయిల్పై బయటకొచ్చి ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే తప్పుడు డాక్యుమెంట్లతో పాస్పోర్ట్ తీసుకుని మే 18న విదేశాలకు పారిపోయాడు. దీంతో కర్నూలు పోలీసులు గంగిరెడ్డిపై లుకౌట్ నోటీసులు ఇచ్చి తర్వాత రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారు. ఏపీ డీజీపీ రాముడు సమక్షంలో గంగిరెడ్డిని మీడియా ముందు ప్రవేశపెడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రాసెస్ ఎవ్రీథింగ్. సో ఎక్స్ట్రాడిషన్కు డిపోర్టేషన్కు డిఫరెన్స్ అది. డిపోర్టేషన్లో ఏమవుతుందంటే మనము ఇది ఎగ్జిక్యూటివ్ డెసిషన్ అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్. ది ప్రెసిడెంట్, నార్మల్లీ ప్రెసిడెంట్ ఆర్ ది ప్రైమ్ మినిస్టర్, దే విల్ హ్యావ్ ది పవర్ టు డిపోర్ట్ ఎ పర్సన్ హూ ఇస్ ఎ పర్సన్ నాన్ గ్రాటా. సో మాకు ఈ కేసులో ఏమైందంటే మొట్టమొదట మేము ఎక్స్ట్రాడిషన్ ప్రొసీడింగ్స్ ఫైల్ చేశాము. తర్వాత ఆన్ లీగల్ అడ్వైజ్ వీ ఆల్సో ఫైల్డ్ డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్. బికాజ్ ఈయన ఫాల్స్ పాస్పోర్ట్ మీద ఫాల్స్ ఐడెంటిటీ పైన అక్కడ పోయాడు కాబట్టి ఇట్ వాజ్ ఈజీ, ఇన్ ఎ వే ఇట్ వాజ్ ఈజీ ఫర్ అస్ టు గెట్ హిమ్ డిపోర్టెడ్ బ్యాక్. బికాజ్ అవర్ పాస్పోర్ట్, ఒకసారి మన పాస్పోర్ట్ మనం క్యాన్సిల్ చేసిన తర్వాత ఇవన్నీ పాయింట్స్ మీకు నోట్లో ఉన్నాయి. పాస్పోర్ట్ క్యాన్సిల్ అయిన తర్వాత సో అతను యూ విల్ నో లాంగర్ బి ఇండియన్ సిటిజన్ కదా, మన దేశ పౌరుడు కాదు కదా అతను ఒకసారి మన పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసినాక. కాబట్టి ఆటోమేటిక్గా అతను డిపోర్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో డిపోర్ట్ చేశారు. ఇవి అక్కడున్న అందరూ కూడా మన ముఖ్యంగా ఇండియన్ హై కమిషన్ ఇన్ మారిషస్ కానీ, తర్వాత ఇంటర్పోల్ వాళ్ళు కానీ, అలాగే మిగతా అక్కడున్న ఈ మారిషస్ పోలీస్ ఆఫీసర్స్ కానీ, అక్కడున్న మిగతా వాళ్ళు ప్రాసిక్యూటర్స్ కానీ, అటార్నీ జనరల్ కానీ అందరూ కూడా మాకు చాలా బాగా కోఆపరేట్ చేశారు. చాలా ఫెయిర్గా పోయారు వాళ్ళు. అందుకోసం మాకు కూడా ఇప్పుడు ఈ కేసు చాలా మంచి కేసు. మీకు తెలుసు, నా ఇన్వెస్టిగేషన్ ఉండే కేసులు ఉన్నాయి. శిక్ష పడి సగం శిక్ష, కొంత శిక్ష అనుభవించి కన్విక్షన్ అయ్యి మిగతాది అవాయిడ్ చేస్తూ అక్కడ పారిపోయిండేది ఉండదు. సో ఇలాంటి కేసులో నార్మల్గా మాకు మా ముందు నుంచి కూడా మేము అనుకున్నాం. అందుకే మీరు ఎప్పుడైనా మేము చెప్పేవాళ్ళం తప్పకుండా వస్తాడు, కానీ టైం పడుతుంది చెప్పలేము అని. సో ఈ విధంగా తీసుకురావడం జరిగింది. మీరు ఒకసారి ప్రెస్ నోట్ చూసిన తర్వాత మీకు ఏమన్నా డౌట్ ఉంటే అది చెప్తాం. ప్రెస్ నోట్ మీకు అందరికి రాలేదు, ఇంకా ఇవ్వండి, నిదానంగా ఇవ్వండి. మరి ఏమన్నా సార్ మొత్తం చెప్పండి సార్, మాకు స్టోరీకి సార్ మొత్తం చెప్పండి సార్, ఎలాంటి ప్రాసెస్ ఎలా జరిగింది, బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం చెప్పండి సార్. చెప్పండి రా, చెప్పండి సార్, మాకు ఎందుకంటే స్టోరీ కావాలి కదా సార్. ఓకే.
ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే మా నోటీస్కి ఎట్లా వచ్చిందంటే 2014లో మీకు తెలిసి ఎలక్షన్ జరిగేటప్పుడు మేలో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఆ ఎలక్షన్ జరిగేటప్పుడు ఇతను ఒక చిన్న కేసులో ఏదో చిన్న కేసు ఇన్వెస్టిగేషన్లో కొంత ఇన్ఫర్మేషన్ రావడము, దాని మీద వీళ్ళు రైడ్ చేస్తే కొంతమంది పట్టుబడడం జరిగింది. అప్పుడు ఈ రెడ్ శాండర్స్ స్మగ్లింగ్లో ఇతని పేరు బయటకు వచ్చినప్పుడు ఇతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఇతను ఏం చేశారంటే హైకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. అప్పుడు మొత్తం కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు పోలీసులు అంతా కూడా ఎలక్షన్లో బిజీగా ఉన్నారు. ఎలక్షన్లో బిజీగా ఉన్నప్పుడు ఈ బెయిల్ తెచ్చుకొని బెయిల్ వస్తానే ఏం చేశారంటే పాత పాస్పోర్ట్ పక్కన దాచిపెట్టేసి ఒక ఫాల్స్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని ఆ ఫేక్ ఐడెంటిటీ పైన ఒక పాస్పోర్ట్ సంపాదించుకొని రిజల్ట్స్ రిజల్ట్స్ ఇంకా మొత్తం ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి రాకనే వెంటనే ఇతను బయటకు వెళ్ళిపోయాడు. ఎక్కడెక్కడ వెళ్ళిపోయాడంటే అతను చాలా కంట్రీస్ తిరిగాడు. మీ దాంట్లో ఉన్న అన్ని కంట్రీస్, కొన్ని కంట్రీస్ పేర్లు ఇచ్చాము మేము. చాలా కంట్రీస్ తిరిగాడు. ఇది మాకు అప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఇతను అక్కడ దుబాయ్లో ఉన్నాడు, లేకపోతే ఇతను మలేషియాలో ఉన్నాడు, తర్వాత సింగపూర్లో ఉన్నాడు, ఇలా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేది. సో వచ్చిన మాకు కొంత ఈ పాస్పోర్ట్ డీటెయిల్స్ అనేది సంపాదించి ఈ కేసు చేసి తర్వాత మనము పాస్పోర్ట్ ఆఫీసర్ని అప్రోచ్ అయ్యి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీని అక్కడ ఇతని పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయించడానికి కొంచెం టైం పట్టింది. సో పాస్పోర్ట్ క్యాన్సిల్ అయిన తర్వాత ఈ బికేమ్ ఏ ఫిగటివ్. అతనికి ఇంకా మన దేశంతో సంబంధం తెగిపోయింది మన పాస్పోర్ట్ మనం క్యాన్సిల్ చేసిన తర్వాత. ఆ తర్వాత ఏమైందంటే మనం ఇతను ఎలాగైనా మనము ఎక్కడ ఉంటాడో ట్రాక్ చేద్దామని చూస్తుంటే ఇతను కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి, ఒక దేశం నుంచి ఇంకో దేశం తిరుగుతున్నప్పుడు ఏం చేసేవాడంటే ఒక కంట్రీలోకి పోయిన తర్వాత అక్కడ ఏదో టూరిస్ట్ వీసా పైన వాటిపైన పోతాడు. ఆ కంట్రీలో ఎయిర్పోర్ట్లో దిగుతానే ఒక అడ్రస్ ఇవ్వాలి అక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ మనం, అంటే ఆ కంట్రీలో ఉన్నంత కాలం మనం ఎక్కడ ఉంటామని ఆ అడ్రస్ ఇచ్చేది. బట్ ఆ అడ్రస్లో ఎప్పుడు ఉండేవాడు కాదు. ఇదే పని ఇక్కడ కూడా చేశాడు మారిషస్లో కూడా. కానీ మారిషస్లో అడ్వాంటేజ్ ఏమైందంటే మనకు అతను వేరే కంట్రీ నుంచి మొరాకో నుంచి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు లక్కీగా మనకు ఆ ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు మనం ఇంటర్పోల్ను అలర్ట్ చేయడము, మారిషస్ పోలీస్ అలర్ట్ చేయడము వల్ల ఏమైందంటే ఎయిర్పోర్ట్లో మన సెయింట్ లూయిస్ ఎయిర్పోర్ట్లోనే ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దట్ వాజ్ ద బిగ్ అడ్వాంటేజ్. అంతవరకు మాకు ఇది ట్రాక్ దొరకలే. అప్పుడు ట్రాక్ దొరుకుతానే ఇతను అక్కడ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతను జైల్లో పెట్టారు. ఇప్పుడు మనకు హ్యాండ్ ఓవర్ చేసే వరకు వాళ్ళ కస్టడీలో ఉన్నారు. వీళ్ళు తీసుకొచ్చి మనకు ఢిల్లీ వరకు వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి ఢిల్లీలో మనకు హ్యాండ్ ఓవర్ చేశారు. వీళ్ళిద్దరు ఆఫీసర్స్ మారిషస్ పోలీస్ తరఫున, ఇంటర్పోల్ తరఫున వీళ్ళిద్దరు వచ్చారు. సో ఇది ఈ ప్రాసెస్. దీంట్లో మొత్తం అంతా మీకు ఈ ప్రెస్ నోట్లో స్టెప్ బై స్టెప్ ఎట్లా చేశామనేది ఇచ్చాము. తర్వాత ఇతని క్రిమినల్ హిస్టరీ కూడా ఇచ్చాం. మొత్తం క్రిమినల్ హిస్టరీ ఇతను మొట్టమొదట ఎట్లా చిన్న క్రైమ్స్ మొదలుపెట్టి ఎట్లా వాయిదయ్యాడు, తర్వాత మర్డర్స్ చేశాడు, తర్వాత మర్డర్ కేసులో కన్విక్షన్ కూడా వచ్చింది, అంటే శిక్ష పడింది. తర్వాత కొంచెం పాలిటిక్స్లో డాబుల్ చేశాడు. తర్వాత ఇతను ఈ దొంగసారా అమ్మడము ఇలాంటివి కూడా చేశాడు, తయారు చేయడం ఇవి కూడా. ఆ తర్వాత ఈ రెడ్ శాండర్స్లో బాగా ఉందని చెప్పి ఆ రెడ్ శాండర్స్లో దిగాడు. రెడ్ శాండర్స్లో దిగిన తర్వాత ఇతని ఇన్కమ్ చాలా పెరిగింది. తర్వాత ఇతనికి విపరీతమైన ప్రాపర్టీస్ కూడా చాలా ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ పెద్ద లిస్ట్ ఉంది మా దగ్గర, కానీ మరి ఆ లిస్ట్ ఇవ్వచ్చు తెలియదు. కానీ దాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈ కేసు కట్టుకొని విచారణ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రాపర్టీస్ కూడా కాన్ఫిస్కేట్ చేసే అవకాశం ఉంది. మన చట్టం కింద మనము ప్రాపర్టీస్ కాన్ఫిస్కేట్ చేయాలంటే అమెండ్మెంట్ కావాలా మన చట్టానికి. దానికి అమెండ్మెంట్ కూడా ప్రపోజల్ పంపడం జరిగింది. సో అమెండ్మెంట్ వస్తే మనకు కూడా ఆ ప్రొసీజర్ మనం కూడా ఫాలో అయ్యి ఈ ఇనిషియేట్ చేయొచ్చు కాన్ఫిస్కేషన్ ప్రపోజల్స్. సో ఇక్కడ దాదాపు మాకు ఫస్ట్లో మేము ఇంతకాలం పడుతుంది అనుకోలేక ఒక 3-4 నెలలు, ఒక 6 నెలల లోపల తెచ్చేస్తాం అనుకున్నాం. మా లీగల్ అడ్వైజర్ గారు కూడా వెళ్ళి చూసి మనం విత్ లెస్ దాన్ 6 months విల్ గెట్ హిమ్ బ్యాక్ అని చెప్పారు. కానీ అక్కడ ఏమైందంటే అక్కడ అతనికి మాకు ఇంత డబ్బులు ఉన్నాయని మాకు అనేది ఫస్ట్ అంత తెలియలే. విపరీతమైన పెద్ద లాయర్లు పెట్టుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెద్ద లాయర్లు పెట్టుకొని మేము పెట్టుకునే అసలు మేము ఫైట్ చేస్తుంటే అక్కడి నుంచినే పెద్ద లీగల్ హ్యూమనరీస్ అంతా వచ్చి అక్కడ ఫైట్ చేయడంతో ప్రతిసారి పోస్ట్ పోన్ చేయడము. బెయిల్ అప్లికేషన్ ఉంటే బెయిల్ అప్లికేషన్ పెండింగ్ ఉండి డిపోర్టేషన్ చేయలేరు, బెయిల్ అప్లికేషన్ పెండింగ్ ఉన్నప్పుడు ఎక్స్ట్రాడిషన్ కన్సిడర్ చేయలేరు. కాబట్టి
ప్రతిసారి ఏదో బెయిల్ వేయడము, ఏదో ఒంట్లో బాగాలేదనో, లేకుంటే హాస్పిటల్ అడ్మిట్ కావడము, ఇంకోటి చేయడము, ఇంకోటి లీగల్గా మీకు తెలుసు కదా ఎట్లా ఎలాంటి హర్డిల్స్ క్రియేట్ చేస్తారు. ఇలాంటి హర్డిల్స్ అన్ని క్రియేట్ చేసినందువల్ల ఇంతకాలం 8 నెలల పైన పట్టింది మాకు ఇప్పుడు ఇతన్ని మనం తీసుకురావడానికి. సో బట్ ఈ 8 నెలలు కూడా పీరియడ్ కూడా తిరుమలరావు గారు చెప్పినట్లు ఇది షార్ట్ పీరియడే. నార్మల్గా మీకు ఎక్స్ట్రాడిషన్కు డిపోర్టేషన్కు ఎక్కువ టైమే పడుతుంది. మిగతా కేసుల్లో కూడా ఇట్లాంటి తక్కువ టైం పట్టే కేసులు మన దగ్గర ఈ మధ్య చాలా కొన్ని కేసుల్లో 10 ఏళ్ళు పట్టినవి కూడా ఉన్నాయి. సో ఇది ఇతని మనకు మీకు తెలుసు ఇప్పుడు రెడ్ స్టాండర్డ్స్ మీద ఎందుకు ఇంత ఎంఫసిస్ ఉందంటే, మొట్టమొదటిసారి రెడ్ స్టాండర్డ్స్ పైన ఫోకస్ ఎప్పుడు పడిందంటే ఇంటర్నేషనల్ మనకి ఎన్విరాన్మెంటల్ మీటింగ్స్ ఉంటాయి కదా, ఇంటర్నేషనల్ మీటింగ్స్లో ఈ రెడ్ స్టాండర్డ్స్ అనేది ఎండేంజర్ స్పీసీస్ కింద రికగ్నైజ్ చేశారు. చేసి ఈరోజు రెడ్ స్టాండర్డ్స్ చెట్టు దానికి ఓవర్ ఎవరు గవర్నమెంట్ కదా, కానీ గవర్నమెంట్ కూడా రెడ్ స్టాండర్డ్స్ చెట్టు కొట్టే ఇది లేదు. మనం ఏమున్నా ఇప్పుడు మనం ఆక్షన్ పెట్టేటివన్నీ కూడా వేరే వాళ్ళు కొట్టి స్మగ్లర్స్ కొట్టి తీసుకెళ్తుంటే వాళ్ళని మనం పట్టుకొని సీజ్ చేసి పోలీస్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ సీజ్ చేసి మన దగ్గర గోడౌన్లో పెట్టుకున్న వాటికే మనం ఆక్షన్ పెడుతున్నాము. అంతేగాని మనం కొట్టి ఆక్షన్ పెట్టట్లే. ఎందుకంటే ఇది చాలా ఎండేంజర్ స్పీసీస్, చాలా ప్రిషియస్ స్పీసీస్ కాబట్టి దీన్ని కొట్టడానికి పర్మిషన్ లేదు ఎవరికి. అలాంటిది ఇప్పుడు వీళ్ళు దీన్ని కొట్టి తీసుకెళ్ళి చాలా మేము చైనాలో మనం ఉన్నప్పుడు ఒకసారి సడన్గా ఒక చోట మేము బ్యాంకుకి పోవాలని చెప్పి కారు ఆపాము. కారు ఆపితే సో మా టీంలో ఉన్న వాళ్ళు చైనాలో ఆ పక్కన ఒక ఆర్ట్ గ్యాలరీ ఉంటే ఆర్ట్ గ్యాలరీ లాగా ఏదో షాప్ ఉంటే షాపులకు పోయి చూశారు. చూసిన తర్వాత మా ఒక ఆఫీసర్ సర్ప్రైజ్ నా దగ్గరికి వచ్చారు. సార్ యూ మస్ట్ కమ్ అండ్ సీ అని. పోయి చూస్తే ఇంత పెద్ద కాస్ట్లీ వస్తువులు ఉన్నాయి, చిన్న వుడ్ ముక్క సార్ ఎంత కాస్ట్లీ ఉందో అని. నేను లోపలికి వెళ్ళి చూస్తే అది మన రెడ్ స్టాండర్డ్స్. అదర్వైజ్ వుడ్కి అంత కాస్ట్. ఇప్పుడు ప్రపంచంలో అన్నిటికంటే విలువైన చెక్క ముక్క ఏమంటే మన రెడ్ స్టాండర్డ్స్. అంత వాల్యూ ఉంది కాబట్టి దీనికి. సో వీళ్ళ ఈ స్మగ్లింగ్ చాలా వాళ్ళకు ఇది హైలీ పేయింగ్ కైండ్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీ ఇది. దాంతో వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి పెద్ద పెద్ద గ్యాంగ్స్ పెట్టుకొని తయారు చేస్తున్నారు. ఇతనికి డబ్బులు సోర్స్ కూడా ఇక్కడ వాళ్ళ బంధువుల నుంచో, ఫ్రెండ్స్ నుంచో, కొలీగ్స్ నుంచో కాకుండా కొంత వాళ్ళ గ్యాంగ్స్ నుంచి కూడా వచ్చేటివి అని దాన్ని ట్రాక్ చేయాలని చూస్తున్నాము. లైక్ ఫ్రమ్ దుబాయ్ నుంచి కొంత, వేరే చోటు నుంచి కూడా కొంత, ఈ స్మగ్లర్స్ నుంచి కూడా ఇతనికి వచ్చేటివి. ఈ విధంగా ఇతను చాలా కేసులు ఇంతకాలానికి కోర్టు శిక్ష తప్పించుకున్నాడు, పోలీసు తప్పించుకున్నాడు, ఇన్ని తప్పించుకున్నా కూడా ఎప్పుడోసారి అదే నేరం చేసేవాడు ఎప్పుడోసారి దొరక్కపోడు. అంటే క్రైమ్ ఈజ్ నాట్ పేయింగ్, దెర్ మే బి డిలే బట్ విల్ బి కాట్ అని చెప్పడానికి ఈ గంగిరెడ్డే మనకు చక్కని ఉదాహరణము. ఇన్ని కేసులు 28 కేసులు ఉన్నాయి. మా పోలీస్ కేసు 28, ఇంకా ఫారెస్ట్లో చాలా కేసులు ఉన్నాయి. ఫారెస్ట్ కేసుల నుంచి మేము మాట్లాడలేదు. ఫారెస్ట్ కేసులు ఉన్నాయి, అవి కాకుండా మా పోలీస్ కేసులు 28 కేసులు ఉన్నాయి. సో ఈ ఒకటేమంటే మాకు నార్మల్గా వేరే కంట్రీ నుంచి తేవాలనుకున్నప్పుడు చాలా టైం పడుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఆ గవర్నమెంట్ కానీ లేకపోతే అక్కడ ఉన్న అఫీషియల్స్ కానీ కోఆపరేట్ చేసినందువల్ల సో తొందరలో తీసుకురాగలిగాం. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగచ్చు. పొలిటికల్ సపోర్ట్ ఎంతవరకు వన్ బై వన్ అండి. పొలిటికల్ ఇప్పుడు మేము ఇతని కోర్టులో అంటే ఇప్పుడు ఇతని పైన చాలా కేసులు ఉన్నాయి కదా. మొట్టమొదటిసారి ఏమి డిసైడ్ చేశామంటే ప్రొద్దుటూరు కోర్టులో హాజరుపరచాలి. ఎందుకంటే కన్విక్షన్ ఉంది, అక్కడ కన్విక్షన్ ఉంది కాబట్టి ఆ సెంటెన్స్ ఆయన అండర్గో కావాలి కదా. ఇప్పుడు ఆ శిక్ష ఏది తప్పించుకొని బయటికి పారిపోయాడు, మిగిలిపోయిన శిక్ష దాదాపు ఎంత 2 ఏళ్ళు 3 ఏళ్ళ వరకు ఉంది. 18 మంత్స్ శిక్ష ఇంకా మిగిలింది. ఆ శిక్ష ఇతను అనిపించాలి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ పొద్దుటూరు కోర్టులో పెడతాం. తర్వాత మిగతా కేసుల్లో ఐఓలు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఎవరెవరి దగ్గర కేసులు ఉంటే వాళ్ళంతా కూడా ప్రొడక్షన్ వారెంట్ మీద తీసుకొని ఇది ఇంట్రాగేట్ చేయాలి. సార్ ఇప్పుడు సార్ మన దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి స్మగ్లర్స్ లో, రెడ్ శాండల్ స్మగ్లర్స్ లో గంగిరెడ్డి 5 మందిలో ఒకటిగా ఉన్నాడు సార్. టాప్ 5లో ఒకటిగా గంగిరెడ్డి టాప్ 5లో ఒకటిగా ఉన్నాడు. కానీ అందరినీ వదిలిపెట్టేసి కేవలం గంగిరెడ్డి కోసమే మీరు వేరే దేశానికి వెళ్ళి పట్టుకురావడం కావచ్చు. అదేవిధంగా మన దగ్గరనే చిత్తూరులోనే ఒక ప్రముఖ స్మగ్లర్ ఉన్నాడు, అతన్ని కూడా మీరు వదిలేసి ఇతని కోసం అంత రిస్క్ తీసుకోవడంలో ఏమైనా ఉందా? Don't tell me your opinion. I should know who is more important. Can you agree? You see, we have not left any top smuggler. All these top smugglers whom we have listed, we have got a confidential list, and some of the I think some of you people have managed to get that list also.
and I saw in some papers publishing that list. All the people in that list we have arrested, except 3-4. 3-4 evaru? Gangireddy and his partner Sahul, Parthiban. Sahul boy, and this 3-4 fellows only left out. Sahul is now in Dubai. We are also trying to get him. We have got information about him and all that. In fact, our people succeeded in arresting his son. His son, some time back he got married in Dubai. Marriage అయినప్పుడు ఇక్కడ నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళారు. ఆ ఫ్లైట్ వెళ్ళిపోయినాక 3-4 రోజులకు అంత పేపర్లో టీవీలోనే వచ్చింది ఫ్లైట్ బుక్ చేసుకుని పోయారని. కానీ వెళ్ళిపోయే ముందు తెలియలేదు. సరే మేము వాచ్ పెట్టాం. వాచ్ పెడితే ఒక 3-4 months తర్వాత మాకు సక్సెస్ అరెస్టింగ్ ఇస్తాం. ఇప్పుడు ఆ సన్ పోలీస్ అరెస్ట్ చేశాం, మన ఆంధ్ర పోలీస్ అరెస్ట్ చేశారు. అలాగే వీళ్ళని ఎవరిని వదిలిపెట్టమండి. ఇతని మీద పెద్ద మాకేం పెద్ద లవ్ లేదు, పెద్ద హేటు లేదు. లేదు సార్, అంటే లేదు సార్, అంటే సార్ మా క్వశ్చన్ లేదు సార్, నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గరనే చిత్తూరులోనే ఒక ప్రముఖమైనటువంటి స్మగ్లర్ ఉన్నాడు. చెప్తారు మీరు, మాకు ఎవిడెన్స్ కావాలి కదా. So let's not argue on these points. You see, ultimately we are talking about a legal issue. In legal issue lo, I may think that this man is very bad, but I mean unless I have evidence, you can't prove it. సార్ ఇతనికి ఎవరెవరు సహకరించారు సార్? ఎవరికి సార్ మార్షియస్ లో గంగిరెడ్డికి ఎవరెవరు సహకరించారు సార్? ఎవరు పెళ్లి చేసుకోవాలి, ఎవరు సహకరించినా ఇప్పుడే తీసుకురావడం జరిగింది. వస్తున్నారు ఇంకా ఇదాని వే ఇక్కడికి వస్తున్నారు. సో వచ్చిన తర్వాత ఇంట్రాగేషన్ చేసి తర్వాత కేసులు ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా చేసి ఎవరు సహకరించినా వాళ్ళు ఎక్కడున్నా కూడా, బయట ఉన్నా, లోపల ఉన్నా, ఏదైనా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నా, లేకుంటే ఎక్కడ రాజకీయాలు ఎక్కడున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు చూసారు ఎంతవరకు మా పద్ధతి ఎట్లా ఉందో. ఈ రెడ్ శాండల్స్ విషయంలో ఎక్కడ మేము ఒక చిన్న విషయంలో కూడా రాజీ పడలే. అంటే మీరు ఒకటి ఆలోచించండి, ఒక మనిషి ఇప్పుడు మేము ఇప్పుడు ఫారెన్కి పోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? మనకు 10 రోజులు 20 రోజులు 10 రోజులు ఫారెన్ కట్టినప్పుడు డబ్బులు అయిపోతాయి. ఎప్పుడన్నా మీరు ఫారెన్ పోయి చూసి తెలుస్తుంది, చాలా ఖర్చు అవుతుంది, చాలా ఖర్చు అయిపోతుంది. కానీ ఇన్ని దేశాలు తిరిగినా ఇన్ని చోట్లుండి ఇంతకాలం ఉన్నాడంటే ఎంత డబ్బు ఖర్చు ఉండాలా? సార్ ఇక్కడ రైట్ సైడ్ సార్, ఇప్పుడు ఇంతమంది స్మగ్లర్స్ వస్తున్నారు కదా, వాళ్ళంతా పారిపోలేదే సార్? గంగిరెడ్డికి ప్రాణహాని ఉందని చెప్పేసి అంటున్నారు. గంగిరెడ్డికి ఎవరైతే మెయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడో స్మగ్లింగ్ లో, ఆ సాహుల్ బాయి తమిళనాడుకు చెందిన పొలిటీషియన్స్ ద్వారా లొంగిపోవడానికి మీతో సంప్రదింపులు చేస్తున్నట్లు న్యూస్ ఉంది సార్, అది నిజమేనా? అంటే నిజం కాదని కూడా చెప్పలేం కానీ, బట్ ఒకటి లొంగిపోవడం అంటే ఇప్పుడు మామూలుగా ఎవరు లొంగిపోయినా మనము చట్ట ప్రకారం తీసుకోవాలి కదా. మనం ఐ కాంట్ సే నో, ఐ డోంట్ వాంట్ అని చెప్పలేం కదా. అదే లొంగిపోతే తప్పకుండా తీసుకొని ఇంట్రాగేట్ చేసి కేసులో కోర్టు ముందు నిలబెడతాం. సార్ ఇతని ఆస్తుల విలువ ఎంత సార్ ఇప్పటిదాకా మీరు ఐడెంటిఫై చేసింది? సార్ ఇక్కడ అంటే బట్ మనం ఏదన్నా మాకు తెలుసు, ఒక నేరం చేసి దాన్ని తప్పించుకోలేకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో ఇది ఒక ప్రయత్నం కొంతవరకు ఉంది. బట్ వీళ్ళంతా ఇప్పుడు ఈ ఆఫీసర్స్ వచ్చారు కదా, వాళ్ళు దాన్ని నేను ఎక్కువ చెప్పలేం కానీ, బట్ చాలా నీట్గా ట్యాకిల్ చేశారు. సార్ డీజీపీ గారు ఇప్పుడు చేద్దాం, ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది కదా, మనం విచారణలో తేలాలి ఇప్పుడు. సార్ డీజీపీ గారు ఇతని ఆస్తులు ఇప్పటివరకు ఎన్ని కోట్లు ఐడెంటిఫై చేశారు సార్? మీరు ఆస్తుల వివరాలు చెప్పకున్నా కానీ దాని వర్త్ వాల్యూ ఎంత ఉందని చెప్పొచ్చు కదా. ఆస్తులు చాలా ఉంది. మా దగ్గర ఉన్న లిస్ట్, మరి వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ దగ్గర ఎంత లిస్ట్ ఉందో తెలియదు కానీ వాళ్ళు చేస్తున్నారు కేసు. ఇది మా దగ్గర ఉన్న లిస్ట్ ప్రకారం కూడా దాదాపు ఒక 300-400 కోట్లు ఆస్తులు ఉన్నట్టు, ఇంకా ఎక్కువే ఉంటుంది. అంటే కన్సర్వేటివ్ ఎస్టిమేట్ చూస్తే 300-400 కోట్లు దొరుకుతుంది. అంటే స్థిరాస్తులు, చరాస్తులు అన్ని కలిపా సార్?
తెలంగాణ స్టేట్లో తెలియదు మరి అడగాల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే నేను చెప్పి ఇప్పుడు మా కేసులన్నీ పోలీస్ కేసులు ఇవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కేసులు కాదు. సార్ ఏపీలో గంగిరెడ్డికి ప్రాణహాని ఉందని చెప్పేసి అంటున్నారు. మీరు ఎలాంటి రక్షణ కల్పిస్తారు ఒకవేళ అలాంటి అంటే అక్కడ ప్రాణహాని ఆయనకా, కోర్టులో కూడా ఆయన అతను మూలంగా చెప్పారు వేరే వాళ్ళకా? ప్రాణహాని ఉందని చెప్పేసి కోర్టులో ఇండియా ప్రాణహాని ఆయనక ఆయన మూలంగా వేరే వాళ్ళకా? ఏమండి ఇప్పుడు కాదు, మీరు గత 20-30 ఏళ్ళలో ఈయన ఎవరు అటాక్ చేసినట్లు లెక్కలేదు. ఈయన చాలా మంది అటాక్ చేసినట్లు, కొట్టినట్లు, చెప్పినట్లు కూడా ఉన్నాయి ఆధారాలు. మరి ఆయనకేం ప్రాణహాని ఉంటుంది? అంటే లేదు సార్ నిన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఆరోపించారు సార్. ఇది వాస్తవమేనా? మీరు ఆయనకు ఎలాంటి సెక్యూరిటీ ఇస్తారు సార్? కాదండి, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు, కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నాము 24 అవర్స్లో. ఆయన తర్వాత మిగిలిన చెప్పాను, ఒక హత్య కేసులో శిక్షంగా కొంత అనుభవించాల్సి ఉంది. ఆ కేసులో దాదాపు రెండు సంవత్సరాలు, దాదాపు దగ్గర 2 సంవత్సరాలు జైల్లో ఉండబోతున్నాడు. జైల్లో ఉన్నప్పుడు ఏం ప్రాణహాని ఉంటుంది ఆయనకు? సార్ చిన్న సార్ అయితే మారిషస్ గవర్నమెంట్ అంటే నార్మల్గా మీరు ఒక్కటి ఆలోచించండి, మీరంతా బాగా చదువుకున్న వాళ్ళు, ప్రపంచంలో ఏం జరుగుతుందో అన్నీ తెలిసిన వాళ్ళు. రోజు ఇప్పుడు ఎవరైనా నేరం చేసిన వాడు అది కాకుండా అంత పెద్ద నేరం చేసిన వాడు ఎవడు నాకేం హాని లేదు, లేకుంటే నేను సేఫ్గా ఉంటానని చెప్పలేడు కదా. ఇప్పుడు ఆయన అసలు ఇక్కడి నుంచి పారిపోవడానికి కారణం అదే కదా. ఎందుకు పారిపోయాడో? దేశం పుట్టి పెరిగిన దేశం వదిలిపెట్టి, బంధువులను ఇక్కడ దేశం ఫ్రెండ్స్ అందరూ వదిలిపెట్టి వేరే దేశాలకు ఎందుకు పారిపోయాడు? శిక్ష తప్పించుకోవడానికి. ఇప్పుడు బలవంతంగా పట్టుకొచ్చాం కాబట్టి ఇప్పుడు అవన్నీ అలిగేషన్స్ పెడతారు, మమ్మల్ని చంపుతారని కొడతారని పెడతారు. ఇవే కాదు, ఇక్కడే కాదు, ఇప్పుడు కోర్టులో ప్రతిసారి బెయిల్ మూవ్ చేసినప్పుడు, ప్రతిసారి మేము డిపోర్టేషన్ ఎక్స్ట్రాక్షన్ అయినప్పుడల్లా కూడా ఇది చెప్పారు, మమ్మల్ని తీసుకుపోయి చంపేస్తారు, కాల్ చేస్తారు అని. అట్లా తమాషనా ఇది? సార్ ఒకటి సార్, ఇతను అప్పగించినప్పుడు మారిషస్ గవర్నమెంట్ ఏమన్నా మనకు ఆంక్షలు పెట్టిందా సార్? అబూ సలీం అప్పగించినప్పుడు ఉరి శిక్ష చేయదు అది ఇదని మనం చెప్పిందా? లేదు, మన లీగల్ ప్రాసెస్ ప్రకారం పోతుంది. అంటే మనము ఇంటర్నేషనల్ లా ప్రకారం అతన్ని మనం తీసుకొచ్చాం. ఇంటర్నేషనల్ లా ప్రకారం మేము ఏం చెప్పినామంటే, మా దగ్గర ఉన్న కేసులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రాడిషన్ మనం 14 కేసులు ఇచ్చాము. అవి కాకుండా డిపోర్టేషన్ వచ్చారు కాబట్టి ఇప్పుడు మిగతా ఎన్ని ఆంక్షలు ఏమి ఉండవు. ఎక్స్ట్రాడిషన్లో అయితే ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది, కోర్టు కండిషన్స్ పెట్టచ్చు. డిపోర్టేషన్లో ఫ్రీ. మనము మన చట్ట ప్రకారము, మన చట్టాల్లో ఉన్నటువంటి ప్రొసీజర్ ప్రకారము మన దగ్గర ఉన్న కేసులన్నీ కూడా మనం విచారించుకోవచ్చు. జైల్లో ప్రత్యేక సదుపాయాలు ఏమి ఉండవు, అట్లా ఏం లేదు. అంటే జైల్లోనే హత్యలు జరిగిన సంఘటనలు గతంలో ఉన్నాయి కదా సార్, ఇప్పుడు కూడా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు అంటున్నారు. అతని ప్రాణహానికి అవునండి, ప్రపంచంలో జరిగింది ఎవరిది? ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు కూడా అది చేసిన కేసులు ఉన్నాయి కదా. దానికి ఏం చెప్పాలా చెప్పండి మీరే? జైల్లో ఏం ప్రొటెక్షన్ ఇవ్వమంటారు? జైలే పెద్ద ప్రొటెక్షన్, అంతకంటే ప్రొటెక్షన్ అవసరం లేదు. సార్ ఒక చిన్న ఎర్రచందనం కూలీ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ స్మగ్లర్ వరకు ఇంతమందిని అరెస్ట్ చేసిన ఎర్రచందనం ఎందుకు కంట్రోల్ కాలేకపోతుంది సార్? అంటే ఎందుకని అందరినీ అరెస్ట్ చేసి? చాలా మంచి ప్రశ్నే. ఏమవుతుందంటే, మీరు ఈ మధ్యనే ఒక రిపోర్ట్ ఇచ్చారు మా వాళ్ళు. పెద్ద స్మగ్లర్స్ అరెస్ట్ చేస్తే వాళ్ళ కింద ఉంటారు కదా, నెక్స్ట్ వాడు డ్రైవరు లేకుంటే కుక్ వాడు ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నాడు, నేనే 4 మొదలు పడిపోయి అమ్మినా డబ్బులు వస్తాయి. సో అందుకోసము మనం దీన్ని ప్రభుత్వం అయితే చాలా గట్టిగా ఉంది కంట్రోల్ చేయాలని. మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఇప్పుడు పెద్ద లెవెల్లో పోయేటువంటి పెద్ద లారీలు మామూలుగా ఇంతకుముందు ఈ మన షిప్పుల్లో పోతాయి కదా, ఇలాంటి కొంత తగ్గాయి. కానీ బట్ చిన్నవి హెడ్ లోడ్స్ పోయి ఇంకా పోతుంటాయి. వారు అన్ని ప్రాణ చేసేవాడిని కొంచెం కంట్రోల్ చేయడం కష్టమే. సో అందుకోసం మేము కూడా చాలా ఇప్పుడు ఎఫర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు రకరకాలుగా టెక్నికల్గా. అందుకే ఇప్పుడు ఈ మధ్య మీటింగ్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఏం డెసిషన్ జరిగిందంటే, చుట్టూ ట్రెంచ్ కొట్టాలని, ఫారెస్ట్ చుట్టూ ట్రెంచ్ కొట్టి, అలాగే వస్తారు చెప్తారు, పిలుస్తారు ట్రెంచ్ కొట్టాల. తర్వాత రెండోది ఏమంటే అక్కడ ఈ కెమెరాస్ పెట్టడము, ఇట్లా ఒకటి చేస్తున్నారు. అది కాకుండా ఇంకా కొంత ఏమన్నా మనము సార్ ఇప్పుడు డోన్ కేసులో అతను బెయిల్ పొంది పారిపోవడం జరిగింది. ఇప్పుడు కర్నూలు పోలీసులపై దీని విషయంలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బెయిల్ పొంది పారిపోయినప్పుడు పోలీసు పని ఏం చేస్తాం మనం?
అంటే అతని పైన నిఘా మీరు నోట్ ఎంత వస్తుంది చదవండి. నిఘా పెట్టలేకపోయింది ఏదైనా. బెయిల్ వచ్చినాక ఆఫ్టర్ ఆల్ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత మంది డెమోక్రటిక్ కంట్రీ లిబరల్ లా, బెయిల్ ఇచ్చిన మనం మళ్ళీ పట్టుకోలేం కదా, మళ్ళీ నేరం చేస్తే మళ్ళీ పట్టుకోవచ్చు. సరే ఈ హైదరాబాద్ గారు ఏమైనా కండిషన్స్ పెట్టి ఆ కండిషన్స్ వైలేట్ చేస్తే పట్టుకోవచ్చు, అంతేగాని మనం వద్దన్న వాళ్ళు బెయిల్ ఇచ్చారని చెప్పి మళ్ళీ పట్టుకోవచ్చలేదు. ఎర్రచందనం హైదరాబాద్ లో కూడా పాతు పెట్టిన సంఘటనలు ఉన్నాయి, వీరికి ఉన్న హైదరాబాద్ కి లింక్స్ ఉన్నాయా? వెరిఫై చేద్దామండి, అవి కూడా చేద్దాం. ఎక్కడెక్కడ లింక్స్ ఉన్నాయో వెరిఫై చేద్దాం. కడప జిల్లా ప్రొద్దుటూరు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలా ఫస్ట్, ఎందుకంటే అక్కడే కన్విక్షన్ వారెంట్ ఉంది మాకు. ఓకే అండి, ఓకే. How long it will take for him to come? ఏమండి సార్ ఇతని నేను అడుగుతున్నా సార్ స్మగ్లింగ్ ఎలా ఉండేది సార్? సార్ మోడస్ ఆపరెండి ఎలా ఉండేది ఇతని? మా గంగిరెడ్డి మోడస్ ఆపరెంట్ అంటే నార్మల్ గా లైక్ ఎనీ స్మగ్లర్ ఏముంది అంటే సార్ చెక్ పోస్టులు ఉంటాయి, పోలీస్ చెక్ పోస్టులు ఉంటాయి. చిత్తూరు నుంచి రావాలంటే శేషాచలం నుంచి బయలుదేరితే మీరు ఒక 1 year నుంచి చూడండి చరిత్ర, ఎట్లా మ్యానిపులేట్ చేశారో మనకే తెలుస్తుంది. ఆర్టీసీ బస్సులు మారారు, తర్వాత మన 108 వెహికల్ లాంటివి ఉంటాయి కదా, ఫేక్ నెంబర్ వేసుకొని, ఎందుకంటే మెడికల్ వెహికల్ కాబట్టి, ఎమర్జెన్సీ వెహికల్ కాబట్టి దాన్ని పట్టుకోరని చెప్పి అట్లాంటి వెహికల్ వాడారు. ఒక మార్గం అని కాదు, వాళ్ళు ఏ మార్గము కాదేది కవిత గహనమన్నట్లు వీడు స్మగ్లింగ్ చేయడానికి ఏ మార్గం కూడా వాళ్ళు వదిలిపెట్టలే, అన్ని చేశారు. రాయలసీమ జిల్లాలకు చెందిన కొంతమంది అధికారుల ఇన్వాల్వ్మెంట్ కూడా గంగిరెడ్డి విషయంలో ఉంది అన్నది ఒక అంటే చెప్పాను మీకు మొదట్లోనే చెప్పాను నేను, అది ఎవరన్నా కానీ అధికారా అనధికారా లేకపోతే ఎవరు ఇప్పటికే కొంతమందిని కూడా గుర్తించారని తెలిసింది సార్. పోలీస్ అధికారి, కడపకు చెందిన పోలీస్ అధికారి సహకరించారని ఆరోపణలు మీకు పేపర్లో రాయడానికి పెద్ద ఎవిడెన్స్ అవసరం లేదు, కానీ మాకు ఎవరైనా బుక్ చేయాలంటే చాలా ఎవిడెన్స్ కావాలా. ఎవిడెన్స్ ఉంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టలేదు, ఆ విషయం మీకు నేను కళాకంటిగా చెప్పగలను. సరే మావోయిస్టులకు ఇతనికి లింక్స్ ఉన్నాయా? అప్పట్లో అలిపిరి ఘటనలో సంఘటనలో కూడా అతనికి అక్యూజర్ గా ఉన్నారని అన్నారు, అప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఏమైనా లింక్స్ ఉన్నాయా? సీఎం కూడా గవర్నర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది, అంటే ఆ నేపథ్యంలో ఏమైనా మళ్ళీ ఏమైనా మీరు నోట్ చదివితే మీకు అంతా అర్థమైంది. నోట్లో ఇచ్చాము అది ఎందుకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం చేశారంటే మాకు అర్థమైంది, ఫస్ట్ లో చిన్న చిన్న నేరాలు చేయడము, తర్వాత మర్డర్ వరకు పోవడము, తర్వాత ఈ కొంచెం పొలిటికల్ లింక్స్ పెట్టుకోవడం, రాజకీయాలకి ఈ ఫోరే ఇంటూ పాలిటిక్స్ ఆల్సో. ఆ తర్వాత ఈ మావోయిస్ట్తో సంబంధాలు పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు క్రైమ్ లో ఎక్కడెక్కడ సపోర్ట్ దొరికితే అక్కడ పెట్టుకోవడం జరిగింది. మా మావోయిస్ట్ ఒకప్పుడు పీడబ్ల్యూజీ మంచి సంబంధాలు ఉన్నట్టు. So you please wait for 2-3 minutes, sir. We will come. Then you can take a photograph and all. Please don't ask him anything and all. We are not supposed to, because unless we produce in the court. ఎట్లా మేము కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, మీరు ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేసుకోవచ్చు, ఏమని చేసుకోవచ్చు. కోర్టులో ప్రొడ్యూస్ చేసే వరకు కొంచెం, ఎందుకంటే ఈవెన్ దే ఆర్ దేర్ అండ్ ఆల్ దట్ అవర్ మన దేశం యొక్క ప్రతిష్ట కూడా మనకు మన దేశంలో ఉన్న జర్నలిస్టులు కొంచెం రెస్పాన్సిబుల్ ఉంటారని కూడా వాళ్ళకి అర్థం కావాలా. సార్ ఇంగ్లీష్లో సార్ Tell me what you want. Sir, English में बोल दीजिए. About this, sir. So, Gangireddy is one of the most wanted fugitives in the country, and it has taken 8.5 months for us to get him to India. We have tried to get him under extradition treaty as well as a deportation, and finally we succeeded in getting him under deportation. He is involved in many cases. He is a convict. He has to undergo part of the sentence. So now we are producing him there. He will have to undergo the sentence. Then he is also involved in nearly 28 police cases which are under investigation at various stages of investigation and trial and all. So in all these cases, he will have to face the court too. Okay? So thank you. Just what's that? 2 minutes. We'll get it. Please take over.
రైట్. గంగిరెడ్డి టాప్ ఎర్రచందనం స్మగ్లర్గా ఎలా మారాడు అంటే చిన్న నేరస్తుడిగా తన ప్రయాణం ప్రారంభించి వాళ్ళ ఈ స్థాయికి సుమారు 400 కోట్ల పైచిలకు అక్రమ ఆస్తులు ఎలా సంపాదించాడు అనే వివరాలన్నీ ఏపీ డీజీపీ రాముడు చెప్పుకుంటూ వచ్చారు. జర్నలిస్టులందరికీ ఆయన మీడియాకి నోట్ కూడా ఆయన రిలీజ్ చేశారు. మొత్తానికి తనను పట్టుకోవడంలో ఆపరేషన్ గంగిరెడ్డిలో మారిషస్ ప్రభుత్వం కానివ్వండి, ఇండియన్ హైకమిషన్ పూర్తి స్థాయిలో చాలా సహకరించారు. 8 నెలల్లో అతన్ని పట్టుకుని ఇండియాకి తీసుకురావడం అనేది ఒక గొప్ప అచీవ్మెంట్గానే డీజీపీ చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని కేసుల్లో దాదాపు 8 నుంచి 10 ఏళ్లు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అతి ఖరీదైన వుడ్గా ఎర్రచందనాన్ని ఏ దేశంలో ఉన్నా సరే అతి ఖరీదైన వుడ్గా ఎర్రచందనాన్ని గుర్తిస్తున్నారు. కాబట్టి ఎర్రచందనం స్మగ్లింగ్కి ఎంతమంది పాల్పడుతున్నారు, ఎన్ని వందల వేల కోట్లు సంపాదిస్తున్నారు. దీంట్లో ఎవరు సహకరించినా సరే వాళ్ళు అధికారికంగా అయినా అనధికారికంగా అయినా ఎవిడెన్స్ ఉంటే ఎవరిని వదిలిపెట్టమని డీజీపీ చెప్తున్నారు. 2014లో ఒక చిన్న కేసు ద్వారా గంగిరెడ్డి మొత్తం స్మగ్లింగ్ దందా బయటపడింది. అప్పటి నుంచి ట్రాక్ చేస్తూ ఉన్నాము. ఎన్నికల సమయంలో 2014 ఎన్నికల సమయంలో అతను మొత్తం ఆ హడావుల్లో ఉండగా దేశం నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేసి ఎస్కేప్ అయ్యాడు. తర్వాత వేరే దేశానికి వెళుతూ ఉన్న సమయంలో ఒక ఎయిర్పోర్ట్లో అతని మీద నిఘా పెట్టిన పోలీసులు అతను అరెస్ట్ చేశారు. అంటే పాత పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసుకుని కొత్తగా ఒక నకిలీ ఐడితో ఒక కొత్త పాస్పోర్ట్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా అతను అనేక దేశాలు చాలా దేశాలు ఇప్పటివరకు తిరిగినట్టుగా డీజీపీ చెప్తున్నారు. మొత్తం పోలీసు వైపు సంబంధించి అతని మీద 28 కేసులు ఉన్నాయి ఇప్పటివరకు. అవి కాకుండా ఇంకా ఫారెస్ట్కి సంబంధించిన కేసులు ఉన్నాయి. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అతని ఆస్తులకు సంబంధించి కేసులు రిజిస్టర్ చేసి దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఫస్ట్ మొట్టమొదటి అతన్ని ప్రొద్దుటూరు కోర్టులో ప్రవేశపెడతామని చెప్పి డీజీపీ చెప్పారు. ఎందుకంటే ఇంకా అక్కడ 18 నెలల కన్విక్షన్ జైలు శిక్ష ఉండగా అతను తప్పించుకుని పారిపోయాడు. కాబట్టి ఇంకా 18 నెలలు శిక్ష అనుభవించాలి. కాబట్టి ముందుగా అతన్ని కర్నూలు ప్రొద్దుటూరు కోర్టులో ప్రవేశపెడతారు. మరి కొద్దిసేపట్లో మీడియా ముందుకు గంగిరెడ్డి కొద్ది నిమిషాల్లోనే వచ్చే అవకాశం ఉంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి.